హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నేను జనరల్గా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తున్నప్పుడు కనెక్టింగ్ ద డాట్స్ అనే కాన్సెప్ట్ ఫాలో అవుతూ ఉంటాను. సో ఏంటి కనెక్టింగ్ ద డాట్స్ అంటే చాలా సింపుల్. మనకి రకరకాల ప్లేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఆ డేటా పాయింట్స్ నేను కనెక్ట్ చేసుకుంటూ ఒక అనాలిసిస్ క్రియేట్ చేసుకుని స్టాక్ ప్రైస్ పెరుగుతుందా లేకపోతే పడుతుందా అని ప్రెడిక్ట్ చేయడం వల్ల మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కనెక్టింగ్ ద డాట్స్ కాన్సెప్ట్తో నేను నా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఒక స్టాక్ని బై చేశాను. సో ఆ స్టాక్ని ఎందుకు బై చేశాను అండ్ దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, టార్గెట్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ముందుగా ఏదైనా ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ పెరగాలి అనంటే దాని యొక్క బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే కంపెనీ యొక్క కరెంట్ కెపాసిటీ 8.86 మిలియన్ టన్స్ అయితే 2025 కల్లా దాని యొక్క కెపాసిటీ 14.45 మిలియన్ టన్స్ దాకా పెరగబోతుంది. అంటే జస్ట్ 3 సంవత్సరాల్లో దీని యొక్క కెపాసిటీ దాదాపుగా 80 నుంచి 90% పెరుగుతుంది. కాబట్టి షేర్ ప్రైజెస్ కూడా కమింగ్ 3 years లో మనం డబుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ కంపెనీ రీసెంట్ గా ఒక అల్యూమినియం ప్లాంట్ ని కమిషన్ కంప్లీట్ చేసి దాని నుంచి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఫస్ట్ క్వార్టర్ లో ఆల్రెడీ 4414 మెట్రిక్ టన్స్ కెపాసిటీని కూడా ప్రొడ్యూస్ చేయగలిగింది. సో ఇలా ఒక క్లియర్ గ్రోత్ పాత్ ఉంది కాబట్టి ఈ స్టాక్ లో నేను ఆల్రెడీ చిన్న మొత్తంలో నా ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చేసుకుని ఉన్నాను. కానీ ఈ స్టాక్ ఇప్పుడు షార్ట్ టర్మ్ లో పెరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్ గా దీని మీద మనకు ఒక న్యూస్ రావడం జరిగింది. సో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ అనే స్టాక్ కి 425 రూపీస్ టార్గెట్ ఇచ్చారు అని చెప్పి నేను ఒక న్యూస్ చూశాను. ఎస్, నేను బై చేసిన స్టాక్ కూడా శ్యామ్ మెటాలిక్సే. ఈ స్టాక్ నా పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ నేను బై చేసి ఉన్నాను. కానీ షార్ట్ టర్మ్ లో ఈ స్టాక్ మనకి 10 to 15% పెరగడానికి ప్రాబబిలిటీ కనపడుతూ ఉంది. సో దీనికి సపోర్టివ్ గా ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2018లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మనం అబ్జర్వ్ చేస్తే 3700 crores, దాని తర్వాత 4600, తర్వాత 2020లో కోవిడ్ వల్ల బిజినెసెస్ దెబ్బతిన్నా కూడా అప్పుడు 4300 crores, తర్వాత 6200, నెక్స్ట్ ఇయర్లో 10,000 అండ్ నెక్స్ట్ ఇయర్లో 11,700 crores వరకు మనకు కనపడుతూ ఉన్నాయి. సో సేల్స్ ఎవ్రీ ఇయర్ దాదాపుగా 20-30% వరకు గ్రోత్ రికార్డ్ చేస్తూ ఉన్నాయి కదా. బట్ ఇదే టైంలో ఈ స్టాక్ యొక్క చార్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ స్టాక్ 2021లో ఐపీఓ దాదాపుగా 400 రూపీస్ దగ్గర లిస్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూస్గా పడిపోతూ ఉంది. అయితే వేరాజ్ మనం ఇక్కడ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే టెక్నికల్గా ఈ స్టాక్ పెరిగేటట్టు కనపడుతూ ఉందన్నమాట. సో ఈ స్టాక్ యొక్క టెక్నికల్స్ మనం తెలుసుకోవడం కోసం లాస్ట్ 1 year యొక్క చార్ట్ నేను ఓపెన్ చేశాను. సో 1 year బ్యాక్ ఈ స్టాక్ ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత నుంచి కొంతకాలం కన్సాలిడేట్ అయ్యి తర్వాత ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి అగైన్ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. సో ఇలాంటి కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు స్టాక్ ప్రైజెస్ అనేవి లోస్ ఫామ్ అవుతున్నాయి కానీ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అండ్ అలాగే ఈ స్టాక్ని నేను స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే స్టాక్ ప్రైజెస్ ఇలా ఒక రకంగా ట్రెండ్ అనేది మీడియన్ అనేది పడిపోతూ ఉన్నా కూడా ఆర్ఎస్ఐ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో నాకు కనపడుతూ ఉందన్నమాట. సో దీన్ని నేను ఇంకొంచెం క్లియర్ చేయడం కోసం నేను దీన్ని జూమ్ చేసి 6 months చార్ట్ తీసుకున్నాను. సో ఈ 6 months చార్ట్లో నేను అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ యొక్క ఫస్ట్ లో అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, సెకండ్ లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ థర్డ్ లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ రెండు లోస్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్న ఆర్ఎస్ఐ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ టైంలో ఆర్ఎస్ఐ ఇక్కడ ఉంటే దాదాపుగా 34 లెవెల్లో ఉంటే ఇక్కడ లో వచ్చేసరికి ఈ ఆర్ఎస్ఐ అనేది 42 దగ్గర ఉంది. సో స్టాక్ ప్రైస్ యొక్క లోస్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ వచ్చినా ఆర్ఎస్ఐ అనేది మనకి ఇంక్రీజింగ్లో కనపడుతూ ఉందన్నమాట. అందుకనే ఈ స్టాక్కి స్ట్రెంగ్త్ పెరిగింది అని నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ హిస్టారికల్గా ఈ స్టాక్ ఎప్పుడు మనం అబ్జర్వ్ చేసినా కూడా ఈ పీక్ని టచ్ అయిన తర్వాత రెసిస్టెన్స్ ఫేస్ చేసి పడిపోవడం చూస్తూ ఉన్నాం. అయితే ఆల్రెడీ శ్యామ్ మెటాలిక్స్ ఈ రెసిస్టెన్స్ని ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, తర్వాత సెకండ్ టైం టెస్ట్ చేసింది అండ్ రీసెంట్గా థర్డ్ టైం టెస్ట్ చేసింది. బట్ థర్డ్ టైం టెస్ట్ చేసినప్పుడు బ్రేక్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్నా కూడా ఆ టైంలో మార్కెట్ కంటిన్యూస్గా పడిపోవడం వల్ల ఈ స్టాక్లో కూడా కరెక్షన్ మనం చూసాం. బట్ ఎప్పుడైతే ఈ స్టాక్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేసిందో అలాంటప్పుడు చాలా ఎక్కువ వాల్యూమ్తో ఇక్కడ బయింగ్ అనేది జరిగిందనమాట. సో ఈసారి గనక ఈ లెవెల్ బ్రేక్ అయింది అని అంటే ఖచ్చితంగా షార్ట్ టర్మ్లో ఒక బిగ్ ర్యాలీ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో అందుకని ఈ రోజు మార్నింగ్ నేను ఈ స్టాక్ని ఈ లెవెల్లో బై చేశాను అండ్ బై చేసిన తర్వాత శ్యామ్ మెటాలిక్స్ ఆల్రెడీ 4% పెరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ఈ లెవెల్ని గనక బ్రేక్ చేస్తే అంటే 315 జోన్ని గనక బ్రేక్ చేసి పైకి వెళ్ళింది అంటే ఇమ్మీడియట్గా మనం ఒక అప్సైడ్ మొమెంటం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ అప్సైడ్ మొమెంటం అనేది ఎంతవరకు
ఎంతవరకు ఉండొచ్చు అని తెలుసుకోవడం కోసం నేను మంత్లీ చార్ట్ తీసుకున్నాను. సో మంత్లీ చార్ట్లో మనం గనక ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఈ ట్రెండ్ లైన్ ఎక్కడైతే మనకి రెసిస్టెన్స్ ఇస్తుందో ఆ లెవెల్ దాకా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మనం రీసెంట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ స్టాక్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్లో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఒకవేళ ఈ మంత్ ఎండ్ అంటే 31st డిసెంబర్ కల్లా ఈ ట్రయాంగిల్ పైన గనక క్లోజ్ అయింది అంటే ఇమ్మీడియట్గా ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని రీచ్ అవ్వచ్చు. ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయింది అంటే మళ్ళీ ఆల్ టైమ్ హైస్ని రీచ్ అవ్వడానికి క్లియర్ ప్రాబబిలిటీ కనపడుతూ ఉంది. అయితే మనం ఈ రెసిస్టెన్స్ లైన్ కనుక కరెక్ట్గా డ్రా చేసుకుంటే దాదాపుగా 342 దగ్గర మన ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనపడుతూ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ 310 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 342 అంటే ఎగ్జాక్ట్గా 10% షార్ట్ టర్మ్లో పెరగడానికి ప్రాబబిలిటీ కనపడుతూ ఉంది. అండ్ లాంగ్ టర్మ్లో లేదా మిడ్ టర్మ్లో మనం అనుకుంటే నెక్స్ట్ కమింగ్ 2 to 3 monthsలో ఈ 342 లెవెల్ కూడా బ్రేక్ అయింది అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్ అంటే దీని యొక్క హై అయిన 410 దాకా కూడా మనకి రీచ్ అవ్వచ్చు. అండ్ ఐసిఐసిఐ బ్రోకరేజ్ వాళ్ళు కూడా మనకి ఈ స్టాక్ని 425 దాకా టార్గెట్స్ ఇవ్వడం మనం చూసాము. కాబట్టి ఈ స్టాక్ నెక్స్ట్ ఇయర్లో కనుక మనం 310 రూపీస్ దగ్గర బై చేసి హోల్డ్ చేసుకుంటే దాదాపుగా 30% రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. వేరాస్ కండిషన్ ఏంటి అంటే ఈ స్టాక్ ఈ 342 లెవెల్ని ఈజీగా బ్రేక్ చేయాలి. అండ్ ఒకవేళ ఈ స్టాక్ ఈ లెవెల్స్ నుంచి పడిపోయినా కూడా నేను ఈ స్టాక్ని లాస్ బుక్ చేసుకోను. ఎందుకు ఈ స్టాక్లో నేను లాస్ బుక్ చేసుకోను అంటే దీని యొక్క డివిడెండ్ హిస్టరీని చూసి. ఆల్రెడీ నేను చెప్పాను కదా శ్యామ్ మెటాలిక్స్లో నా చిన్న మొత్తం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసున్నాను అండ్ ఇవాళ నేను ట్రేడింగ్ పర్పస్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనం హోల్డ్ చేసుకోవడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఈ స్టాక్ దాదాపుగా 7 రూపీస్ మనకి డివిడెండ్ ఇచ్చిందనమాట. అంతకుముందు ఇయర్స్లో దాదాపుగా 5 రూపీస్ డివిడెండ్ ఇచ్చింది. సో ఇంక్రీజింగ్ డివిడెండ్ హిస్టరీ మనకు కనపడుతూ ఉంది. అండ్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ డివిడెండ్ ఇంక్రీజ్ అవ్వకపోయినా జస్ట్ నార్మల్ డివిడెండ్ ఇచ్చినా కూడా 7 రూపీస్ డివిడెండ్ అంటే దాదాపుగా 2.5% ఈ స్టాక్ మనకి డివిడెండ్ ఇస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. సో ఈ స్టాక్ని జస్ట్ హోల్డ్ చేసుకోవడం ద్వారా 2.5% రిటర్న్స్ ఎలాగో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. వెరాజ్ ఈ కంపెనీలో క్లియర్గా బిజినెస్ ఎక్స్పాన్షన్ మనకు కనపడుతూ ఉంది కదా. సో యాజ్ ఆన్ డేట్ వీళ్ళ యొక్క కెపాసిటీ 8.86 మిలియన్ టన్స్ నుంచి 2025 కల్లా 14 మిలియన్ టన్స్ రీచ్ అవుతుంది అంటే క్లియర్ ఎక్స్పాన్షన్లో ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆబ్వియస్గా ఇది మంచి స్టాకే. వేరే షార్ట్ టర్మ్లో కూడా నాకు ఒక 10 to 15% రిటర్న్ ఇస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను ఈ స్టాక్ని బై చేశాను. ఒకవేళ ఈ స్టాక్ పడినా కూడా నేను హ్యాపీగా యాడ్ చేసుకుంటానే కానీ స్టాప్ లాస్ అనే పెట్టుకునే ఉద్దేశం ఇందులో నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక బిజినెస్ గ్రో అవుతూ ఉంటుందో షేర్ ప్రైస్ ఈ రోజు కాకపోతే రేపైనా గ్రో అవుతుంది. మనం చాలా మంది ఐటీసీని లాస్ట్ ఇయర్ చూసే ఉంటాం. ఐటీసీ 200 నుంచి 220, 230 లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నప్పుడు చాలా మంది ఐటీసీని లాంగ్ టైం నుంచి హోల్డ్ చేసుకుంటున్నాం ఇది పెరగట్లేదు అని ఫ్రస్ట్రేట్ అయ్యి ఎగ్జిట్ అయిన తర్వాత మనం చూస్తే ఈరోజు 340 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. విత్ ఇన్ 1 year దాదాపుగా 50% రిటర్న్స్ ఇచ్చింది. సో మనకి ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నామో ఖచ్చితంగా ఆ పేషెన్సీ ఉండాలి. సో ఆ పేషెన్సీ ఉండడం కోసమే మనం అసలు ఎందుకు స్టాక్ కొంటున్నాము అనే ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. సో ఇలాంటి వ్యాలిడ్ రీజన్ నాకు ఈ కనెక్టింగ్ ద డాట్స్ ద్వారా ఉంది కాబట్టే నేను ఈ స్టాక్లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా మీ పర్సనల్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎందుకు కొంటున్నారు అనే పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో చెప్పిన నేను శ్యామ్ మెటాలిక్స్ యొక్క షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్పానే కానీ ఈ స్టాక్ని బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఒకవేళ మీరు ఈ స్టాక్ని బై చేయాలి లేదా సెల్ చేయాలి అని అనుకుంటే మీరు మీ ఓన్ అనాలిసిస్ కానీ లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఏదైనా యాక్షన్ తీసుకోండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.